ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వివిధ ఎడిటోరియల్స్ కానీ న్యూస్ పేపర్లో కానీ వచ్చిన అంశాలని మనం ప్రస్తావిస్తున్నాం. ఇవి రాబోయే జాబ్ క్యాలెండర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ విభాగం ఏ యొక్క ఎగ్జామ్లో ఉన్నా ఇవి ఉపయోగపడుతుంటాయి. ఆంధ్రప్రదేశ్లో పురపాలక, మున్సిపాలిటీ, నగరపాలక, కార్పొరేషన్ సంస్థల్లో పెరిగిన వార్డులు అంటే మున్సిపాలిటీలో వార్డులు అంటాం, నగరపాలికల్లో డివిజన్స్, కార్పొరేషన్లు అంటాం. ఇలా నగరపాలక సంస్థల్లో డివిజన్ల వివరాలు అంటే ఆంధ్రప్రదేశ్లో నగరపాలక సంస్థలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 కార్పొరేషన్లు ఉన్నాయి నగరపాలక సంస్థలు. దానిలోనే ఆ యొక్క డివిజన్ల సంఖ్య పెరుగుకుంటూ వచ్చింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో 98 ఉంటే ఇప్పుడు 120కి పెరిగినాయి. తుది నోటిఫికేషన్ ఆల్రెడీ ఇస్తారంటే దాన్ని బట్టి మనం ఫాలో కావాలి. ఆ తుది నోటిఫికేషన్ జారీకి షెడ్యూల్ రాష్ట్రంలోని 100 పుర మరియు నగరపాలక సంస్థల నగర పంచాయతీల్లో పునర్విభజనలో భాగంగా డివిజన్లు, వార్డుల సంఖ్యను ప్రభుత్వం ధృవీకరించింది. అది ఇక్కడ మనకి కావాల్సింది కార్పొరేషన్లు మరియు నగరపాలక సంస్థలు, ఆ మున్సిపాలిటీలు, దాంతోపాటుగా నగర పంచాయతీలు అంటే అప్పుడే గ్రామ పంచాయతీ నుంచి కొంచెం డెవలప్ అయిన వాటిని నగర పంచాయతీలు అంటాం. వీటిపై కమిషనర్లు అభిప్రాయ సేకరణకు ప్రభుత్వాన్ని నివేదించిందంట. దాన్ని బట్టి ఇప్పుడు మరో కొత్తగా జనాభా ఆధారంగా వీటిని పునర్విభజించి మరో 23 పుర నగరపాలక సంస్థలని మరి నగర పంచాయతీలకు సంబంధించిన వార్డు, డివిజన్ల యొక్క పునర్విభజనపై తుది నోటిఫికేషన్కు ఇవ్వాలని ఆలోచనలు వచ్చారు. విభజనకు సంబంధించి ముసాయిదా తయారీ, తుది నోటిఫికేషన్ జారీ షెడ్యూల్ వివరాలు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. ఏప్రిల్ 10 నుంచి 16 వరకు విభజన ప్రాతిపాదికన ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ప్రజల సూచనలు కోరతారు. ఏప్రిల్ 17, 25 మధ్య విభజన ప్రతిపాదనలకు తుది రూపం ఇచ్చేటువంటి అవకాశాన్ని మున్సిపల్ కమిషనర్ కల్పించారు. ఏప్రిల్ 26, మే 2 మధ్య ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని విభజన ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరుగుతుంది. మే 3 నుంచి మే 5 వరకు తుది నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క గెజిట్లో ప్రచురించడం జరిగేది. ఇలా ఆంధ్రప్రదేశ్లోని ఈ నగర, పురపాలక, నగర పంచాయతీ 3 యువజనలు ఉన్నాయి. ఆ యొక్క భారతదేశంలో ఉన్న 72, 73 రాజ్యాంగ సవరణల ద్వారా వచ్చినటువంటి ఆ లోకల్ బాడీస్, ఆ లోకల్ స్థానిక సంస్థల్లో భాగంగా పట్టణ స్థానిక సంస్థలు మరియు కింద స్థాయిలోని పట్టణ స్థానిక సంస్థలు ఉంటాయి. ఇలా పట్టణ స్థానిక సంస్థల్లో భాగంగా వచ్చినటువంటి ఈ యొక్క నగర, పురపాలిక మరి నగర పంచాయతీల యొక్క విభజన అలా ఉంది. నెక్స్ట్ విద్యార్థి మిత్ర కిట్లపై యుద్ధ ప్రభావం, ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పాఠశాల విద్యార్థులకు అందించే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పైన పడింది. మెటీరియల్, గ్యాస్ కొరత కారణంగా సామాగ్రి సరఫరా కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలని గుత్తేదారులు కోరుతున్నారు. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదివే 33.07 లక్షల మందికి బెల్టులు, బూట్లు, బ్యాగులు, ఏకరూప దుస్తువులు, పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్ అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ గుత్తేదారులతో ఒప్పందాలు గుర్చుకుంది. 90 రోజుల్లోపు సామాగ్రి సరఫరా చేయాలని అధికారులు కోరుతుండగా యుద్ధం కారణంగా గ్యాస్ మరియు మెటీరియల్ సమస్య ఏర్పడుతుందని 120 రోజుల సమయం, 4 నెలల సమయం కావాలంటున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనేది స్కూల్ పిల్లలకి 33.07 లక్షల మంది పిల్లలకి ఆ యొక్క చదువుకోవడానికి ప్రోత్సాహకంగా ఇచ్చేటువంటి ఆ యొక్క అంటే చదువుకు సంబంధించినటువంటి విషయంలో విద్యార్థి తోడ్పాటుని ఇవ్వడానికి వాళ్ళకి ఆరోగ్యకరమైనటువంటి దుస్తుల్ని, ఆరోగ్యకరమైనటువంటి బూట్లని, మరి ఆరోగ్యకరమైనటువంటి చదువుకునేటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి వస్తువులు కల్పించే విషయంలో బెల్ట్ కానీ, షూ కానీ, సాక్స్లు కానీ మొత్తం నీట్గా ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా దానికి పెట్టిన పేరు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అంటారు. నెక్స్ట్ గోదావరి బోర్డు చైర్మన్గా పద్మా డోర్జే బాధ్యతల స్వీకరణ. గోదావరి నది యాజమాన్య బోర్డు GRMB చైర్మన్గా పద్మా డోర్చే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 1993 సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్ అధికారి అయిన ఆయన పదోన్నతపై గోదావరి యాజమాన్య బోర్డు చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. అది పద్మా డోర్చే. గోదావరి నది బోర్డు చైర్మన్గా ఇటీవల ప్రమాణ స్వీకారం లేదా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి పద్మా డోర్చే, పద్మా డోర్చే అంటారు ఆయన. సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ విదేశీ విద్యా దీవెన బకాయిలు చెల్లించాలి. విదేశీ విద్యా దీవెన యొక్క బకాయిలు చెల్లించాలి. మరిది కాపు విద్యార్థులకు విదేశీ విద్యని అందించడానికి ఉన్న పథకాన్ని అది విదేశీ విద్యా దీవెన అంటాం. ఇలా కాపు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని దాదాపు 90 కోట్ల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటి మొత్తాన్ని విడుదల చేయాలని ఉద్దేశంతోని ఆ యొక్క కాపు విద్యార్థులు విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేయమని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వార్తలు అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ జూన్ 14, 2014 జూన్ 2 నుంచే రాజధానిగా అమరావతి గుర్తింపు బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం మంత్రి నిత్యానంద్
రాయ్ సభకు బిల్లు వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏపీకి ఒక కొత్త రాజధాని ఉండాలి. ఆ క్రమంలో 2015 ఏప్రిల్ 23న అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసింది. అంటే 2015లోనే ఏప్రిల్ మాసంలో 23వ తారీఖున ఇది నోటిఫై అయిందంటే. అయితే అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఇటీవలే మార్చి ఈ యొక్క సంవత్సరం 2026వ సంవత్సరము అది మార్చి నెలలో 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5(2) సెక్షన్ 5లోని 2వ క్లాజులోని తో పాటుగా సెక్షన్ 3(2)లకు సవరణ చేస్తున్నామని రాజధాని విషయంలో ఉన్న న్యాయపరమైన చట్టపరమైన అస్వస్థతను తొలగిస్తూ రాష్ట్రం విడిపోయిన రోజైన 2014 జూన్ 2 నుంచే అమరావతి రాజధానిగా చట్టంలో చేరుస్తున్నామని పెట్టారు. అంటే అంతకుముందే ఆ చట్టంలో నుంచే స్టార్ట్ అయింది ఈ యొక్క రాజధాని అంశం అనేది. దీన్ని ప్రస్తావించారు. 2015 వచ్చినట్టు ఏప్రిల్ 23 వచ్చినటువంటి గెజిట్ ఏపీ ప్రభుత్వం నోటిఫై అది కాకుండా మేము దాని ఫ్లాగ్ ఎక్కువ ముందు తీసుకెళ్ళమంటున్నారు. కేంద్ర మంత్రి నిత్యానందన్ రాయ్ వివరణ తర్వాత సభాపతి ఈ బిల్లును క్లాజుల వారీగా ఓటింగ్కు పెట్టారు. బిల్లులోని క్లాజ్ 1, క్లాజ్ 2 సహా పూర్తి బిల్లుకు సభ్యులందరూ ముజువాణి ఓటుతోని అని చేతులు లేపడంతో ఆ యొక్క లోక్సభ ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టాన్ని అధికారికంగా ఆమోదం పొందింది. గురువారం బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభలో నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలోని బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. అప్పుడు ఈ సవరణ ప్రతి ఏదైనా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఆమోదం పొందిన బిల్లులు తదనంతరం రాష్ట్రపతి గారి యొక్క ఆమోదం కోసం పోవాలి. అక్కడ రాష్ట్రపతి గారి ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ వస్తేనే అది చట్టంగా మారింది. ఇప్పుడు ఉన్న బిల్లులోనే ఉంది ఓన్లీ. అది చట్టంగా మారాలంటే రాష్ట్రపతి గారి యొక్క సైన్ కావాల్సిందే. ఉచిత శిక్షణ గడువు పెంపు, రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి పరీక్షకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8వ తేదీ వరకు గడువు పెంచినట్లు బీసీ సంక్షేమాధికారి గారు ఇచ్చారంట. ఆ యొక్క నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి పరీక్ష దరఖాస్తు జిరాక్స్తో పాటు 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలతోని అశోక్ నగర్లోని పండరీపురం 8వ లైన్లో బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. 950 మరియు 50943499 996684 99337 నంబర్లకి సంప్రదిస్తే మీకు ఆ పూర్తి సమాచారం ఇస్తా అంటున్నారు. నెక్స్ట్ ముందు ఇంటి లెక్క తర్వాతే జనగణన. ముందు ఇంటి లెక్క తేల్చాలి, తర్వాత జనగణన తెలుపుతా అంటున్నారు. అయితే దీని ప్రకారము అమరావతి జిల్లాలోని బుధవారం నుంచి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఎప్పుడైనా జనాభా లెక్కలు ఏప్రిల్ 1తో ప్రారంభమైతే మార్చితో ఎండ్ అవుతాయి. లెక్కల ప్రక్రియ మొదలైన ఇంటి లెక్కలు తేలాల్సిందే. జనాభా లెక్కలు మొదలు కానున్నాయి. 15 రోజుల పాటు ఈ సెన్సెస్ 2017 యాప్ ద్వారా తమ ఇళ్ల వివరాలను సెల్ఫ్ ఎమ్యునరేషన్ చేసుకునే వీలు కల్పించారు. ఎవరి ఇంటికి వాళ్ళు సెల్ఫ్ ఎమ్యునరేషన్ చేసుకోవాలంట. అది సెన్సెస్ 2027 యాప్ ద్వారాగా. మరోవైపు జనాభా లెక్కల సిబ్బంది ఇంటికి వచ్చి వివరాలు తీసుకుంటారు. ముందుగా నమోదు చేసిన గణాంకాలు సరిచూసుకోవడమే కాబట్టి ప్రక్రియ వేగవంతం అవుతుంది. యాప్లో నమోదు చేసుకోలేని వారి వివరాలను సిబ్బంది నమోదు చేస్తారు. ఇంటి వివరాల గణనలో ఇల్లు, డాబానా, పురిల్లా, పెంకిటిలో ఎంత స్థలంలో ఇల్లు నిర్మించారనే వివరాలు పూర్తి స్థాయిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటి గణనను ఏప్రిల్ 30తోని పూర్తి చేసి మే 1వ తారీఖు నుంచి జనగణన మొదలు పెడతారు. ముందు ఇంటి లెక్కలు తెలుస్తారు. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది క్షేత్రస్థాయిలోకి వెళ్ళిన తర్వాత అది ఏప్రిల్ మొత్తం అయిపోయిన తర్వాత మే 1వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఇలా 2011 జనాభా లెక్కలు అట్లా బాగా లేట్ అయింది. కానీ ఇప్పుడు యాప్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి తొందరగా అయిపోద్ది అనేది దీని కాన్సెప్ట్. టాప్ గేర్లో విశాఖ ఉక్కు కర్మాగారం టాప్ గేర్లో ఉందంట. ఉత్పత్తి అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి. ఆ ఉత్పత్తిలోని 52% పెరుగుదల. 2025-26లోని 22,311 కోట్లకు చేరిన విక్రయాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అమ్మకాల గణనీయమైన వృద్ధిని సాధించింది. 2024-25లోని హార్ట్ మెటల్ జస్ట్ 3.91 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయగా 2025-26లోని 52% వృద్ధితోని 5.95 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. అంటే 52% వృద్ధి సాధించి గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంక ఎక్కువ చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోని 3.75 మిలియన్ టన్నుల ద్రవ ఉక్కును ఉత్పత్తి చేయగా గత ఆర్థిక సంవత్సరంలోని 5.69 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసి ఇది 52% వృద్ధిని నమోదు చేయడం జరిగింది. క్రూడ్ స్టీల్ కూడా 51% వృద్ధితోని 5.43 మిలియన్ టన్నులకు చేరింది. అమ్మకాల విషయానికి వస్తే 2024-25లోని 3.49 మిలియన్ టన్నులతోని 18,285 కోట్లు చేయగా 2025-26లోని 4.42 మిలియన్ టన్నులతోని 22,311 కోట్ల అమ్మకాలు చేసి పరిణామంలోని 27%, మరి అమ్మకాల్లోనేమో 22% వృద్ధిని. అంటే అక్కడ అమ్మకాల పరిమాణంలోని 27%, అమ్మకాల యొక్క వృద్ధిలోని 22% సాధించి ఉత్పత్తి అమ్మకాల వృద్ధిలోని ఉద్యోగ నిరంతర కృషి ప్రతిబింబిస్తున్న యాజమాన్యం చెప్పింది. ఉత్పాదకత, వ్యయ నియంత్రణ, వినియోగదారుల సంతృప్తిపై సంస్థ దృష్టి పెట్టిందని ఇక్కడ రికార్డు స్థాయిలో ఉంది. ఈ రికార్డు స్థాయిలో ఉన్న దీనిని ఆ విశాఖ స్టీల్ని ఇటీవల
కొన్ని ప్రభుత్వాలు ఇది నిర్వీర్యం చేసే పని చేసినా అయినా కానీ ఇది సమర్థవంతంగా పనిచేస్తూనే ఉంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ తర్వాత హాట్ మెటల్ ఉత్పత్తి రికార్డు. విశాఖ స్టీల్ ప్లాంట్ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని హాట్ మెటల్ ఉత్పత్తిలోని సరికొత్త రికార్డు నమోదు చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రారంభం నుంచి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కలిపి 2021-22లో ఉత్పత్తి చేసిన 57,73,600 టన్నుల హాట్ మెటల్ ఇప్పటి వరకు రికార్డుగా ఉంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 59,55,150 టన్నుల ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు సాధించి ఈ ఉన్నత విభాగ అధికారులు యొక్క ఉద్యోగుల యొక్క సహకారం మరవలేంది. అంటే హాట్ మెటల్ ఉత్పత్తిలోని కూడా రికార్డు సాధించింది. దాదాపు అప్పుడు ఉన్నటువంటి 57 లక్షల కంటే అంటే 57 ఒకట్లో 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షల, కోటి, 5,77,000, 5,77,000, 73 లక్షలు, 5,73,36,500 టన్నుల హాట్ మెటల్ని ప్రభుత్వం వారు విశాఖపట్నం స్టీల్ నుంచి ఉత్పత్తి చేయడం జరిగింది. నెక్స్ట్ బిల్లుపై దాదాపు 2 గంటల పాటు చర్చ, 11 పార్టీల భాగస్వామ్యము, 10 పార్టీల సంపూర్ణ మద్దతు, వైకాపా ఒక్కటే వాకౌట్. అమరావతి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని, ముజువాణి ఓటుతో ఆమోదించినటువంటి సభ. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట బిల్లుకు లోక్సభ ముక్త కంఠంతో జైకొట్టింది. 11 పార్టీల నుంచి పాల్గొన్న 17 మంది సభ్యుల్లోని 16 మంది రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఒక వైకాపా మాత్రమే అంటే వైఎస్ఆర్సీపీ మాత్రమే దీన్ని వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ రైతులు త్యాగం చేసిన 33,000 ఎకరాల భూముల్లో పురుడు పోసుకున్నటువంటి అమరావతికి వ్యతిరేకంగా 2019-24 మధ్యలో ఉన్న కొంతమంది పాలకులు దీన్ని నిర్వీర్యం చేశారని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందన్ రాయ్ నిన్న జరిగినటువంటి సమావేశంలో ప్రవేశపెట్టారు. స్పీకర్ ఓం బిర్లా చర్చకు పచ్చజెండా ఊపడం వల్ల చర్చ దాదాపు గంటకు పైగా పరిమితం చేస్తే అది ప్రతిపాదించినటువంటి విధానం ప్రకారం 2 గంటల పైగా కొనసాగడం జరగాలని అంగీకరించారంట. ప్రధాన ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ సభ్యుడు మాణిక్యం ఠాకూర్తో మొదలైన చర్చలో ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం రమేష్, మిథున్ రెడ్డి, దగ్గుపాటి పురంధేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కలిసి టప్పలనాయుడుతో పాటు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు రామ సహాయం, రఘురామరెడ్డి, గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి వీళ్ళందరూ మాట్లాడిన విధానం ప్రకారం అది యాక్చువల్గా 2014 జూన్ 2 నుంచి ఆ చట్టంలో పెట్టినట్టు వాళ్ళు ఒప్పుకున్నారన్నమాట. ఆ బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటిస్తున్న ప్యానల్ స్పీకర్ తేనేటి కృష్ణప్రసాద్. ఈ తేనేటి కృష్ణప్రసాద్ గారు మన బాపట్ల నుంచి ఎంపీగా సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ పార్లమెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈయన ప్యానల్ స్పీకర్ లిస్టులో ఉన్నారు. నిన్న ఈ యొక్క అమరావతి విషయంలోనే ఈయన ముందు పెట్టి నడిపించినట్టు అంటే దళితులు కూడా దీనికి ఆమోదం పొందారు. మా ఒక్కలకే కాదు అంటే ప్రతి ఒక్క అభ్యర్థికి ఇది రాజకీయ నాయకులకే కాకుండా అన్ని వర్గాల వాళ్ళకి ఇది ఉపయోగపడింది అనేది ఒక సంకేతం ఇచ్చారన్నమాట. బీసీల వెనకబడితనంపై అధ్యయనం, సమగ్ర కుటుంబ సర్వే ప్రతిపాదికన, దీని ఆధారంగానే బీసీ కోట నిర్ధారణ, కమిషన్కు వివరాలు అందించిన ప్రభుత్వం. రాష్ట్రంలో బీసీల వెనకబడితనంపై అధ్యయనం చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పడిన డెడికేటెడ్ కమిషన్ సమగ్ర కుటుంబ సర్వే, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ప్రతిపాదిక తీసుకొని స్థానిక సంస్థల రిజర్వేషన్ ఖరారుకు తాజాగా రూపొందించిన డేటానే ప్రాతిపదిక తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను డెడికేటెడ్ కమిషన్ పరిశీలించనుంది. ఈ సర్వే రాష్ట్రంలో గత డిసెంబర్ నుంచి మార్చి వరకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్వహించారు. ఈ సర్వేలో 20 ప్రశ్నలతో కూడినటువంటి 38 వివరాలను కూడా నమోదు చేయడం వల్ల ఇది సమగ్రమైంది అని ఆ ప్రభుత్వం యొక్క వాదన. ఉపాధి పనుల సామాజిక తనిఖీలో దేశంలోని ఏపీ తొలి స్థానం. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ, గ్రామ సభల నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర సామాజిక తనిఖీ విభాగం డైరెక్టర్ శ్రీకాంత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26 ఏడాదికి కాను దేశంలో అత్యధికంగా 9.8 లక్షల ఉపాధి పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి కొలతలు తీసినట్లు చెప్పారు. ఉపాధి శ్రామిక ఫిర్యాదు పరిష్కారంలోని ఏపీ అగ్రస్థానంలో ఉందంట. అంటే ఉపాధి హామీ యొక్క శ్రామికుల ఫిర్యాదుల పరిష్కారంలోనూ మొదటి స్థానంలో ఉంది. మరియు సామాజిక తనిఖీల్లోనూ కూడా ఎక్కడ పనిచేశారు, ఎంత పనిచేశారు అని కొలతలు వేయడంలో కూడా ముందే ఉంది భారతదేశంలో. HNSF ఫేజ్ 1, ఫేజ్ 2లకు 7,775 కోట్లు. హంద్రీ నీవా, సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 పనులకు ప్రభుత్వము 7,75.83 కోట్ల మంజూరు చేసింది. ఈ మేరకు ఈ జలవనరుల శాఖ ఒక నోటిఫికేషన్ ఇచ్చిందంట. దాంతోపాటు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని పేరూరు బ్రాంచ్ కాలువలోని సంబంధించి హగరి బ్రాంచ్ కెనాలు, మాల్యం బ్రాంచ్ కెనాలు, ఇక్కడ పేరూరు బ్రాంచ్, నెక్స్ట్ హగరి బ్రాంచ్, మాల్యం బ్రాంచ్ ఇలా డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ మొత్తాన్ని ఫాలో చేస్తున్నారు. దీని ప్రకారంగా ఫేజ్ 1, ఫేజ్ 2లోనే కాలువల యొక్క సర్దుబాటు అవి మొత్తం వస్తాయి. దీంతో ఈ యొక్క దాదాపు హర్కేతో కోపాని పథకం కింద 67.18 కోట్ల చేపట్టే 129 చెరువుల పునరుద్ధరణ పనులను ప్రభుత్వం పరిపాలన అందించింది. దీనిలో మార్కాపురం మరియు ప్రకాశము, సత్యసాయి, అనంతపురం జిల్లాలో చెరువుల యొక్క పునరుద్ధరణకి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం పూనుకుంది. అంటే 129 చెరువులకి పునరుద్ధరణకి 67.8 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అది ప్రకాశం జిల్లా, మార్కాపురం, సత్యసాయి, అనంతపురం జిల్లాలోని దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఇది ఏపీ రాజధానిపై స్పష్టత కోసం బిల్లుకు మద్దతు నిత్యానంద రాయ్, హోంశాఖ సహాయ మంత్రి అని నిత్యానంద రాయ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఉన్న
అస్పష్టతను తొలగించేందుకు విభజన చట్టాన్ని సవరించి అమరావతి రాజధాని అన్న స్పష్టత ఇస్తున్నామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఉండాల్సి ఉందంట. దాన్ని అనుసరించి 2015 ఏప్రిల్ 23వ తారీఖున ఒక చట్టం ద్వారా అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటించారు. అప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధ కల్పించాలని కోరుతూ శాసనసభ మార్చి 28న ఈ యొక్క 2026లో ఒక తీర్మానం చేయడం వల్ల ఆ విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో ఉన్న అస్పష్టతను తొలగించి అమరావతి రాజధానిగా ప్రకటించిన తీర్మానం కోరింది. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చి 2014 జూన్ 2 నుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు సెక్షన్ 5(2)లోని పేర్కొన్నారు. అందువల్ల ఈ బిల్లుకు ఆమోదం తెలిపి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో స్పష్టత ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. దీనికోసము అనంతరం సభాధ్యక్ష స్థానంలో ఈ బిల్లు పాస్ కావడానికి ప్యానల్ స్పీకర్గా తెదేపా ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ని అమరావతి చట్టబద్ధ బిల్లును ఓటింగ్కు పెట్టారు. సభ్యులంతా దానిపై ఆమోదం తెలిపారు. నో అన్న మాట వినపడలేదు. దీంతో బిల్లు ముక్తకంఠంతో ముజువాణి ఓటుతోని ఆమోదం పొందిందంట. రాష్ట్రానికి చెందిన దళిత చేతుల మీదుగా బిల్లు పాస్ అయింది. ఒకప్పుడు విభజన చట్టం మీరా కుమార్తో పాస్ అయిందిగా. దీని అమరావతికి వైకాపా నాయకులు ఎంత కులం రంగు పులిమిన అంతిమంగా ఈ బిల్లు లోక్సభ బాపట్ల నుంచి తెదేపా తరపున బాపట్లలోని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దళిత ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ చేతుల మీదుగానే పాస్ అయిందంటే ఆయన బిల్లును సభలోని ఓటింగ్కు పెట్టి అనుకూలమైన వారు ఎస్ అని చెప్పండి, వ్యతిరేకించే వాళ్ళు నో అని చెప్పండి అని చెప్పారంట. ఆ సభ్యులంతా ఎస్ అన్నట్టుందని ఒక్కసారిగా రాష్ట్ర రాజధానికి అమరావతి చట్టబద్ధ కల్పించారని లోక్సభలో ఆమోదం పొందింది. ఇది దీనివల్ల నాకు జన్మధన్యమైందని తేనేటి కృష్ణప్రసాద్ గారు ఎంపీ గారు ప్యానల్ స్పీకర్గా ఉండి చెబుతున్నారు. అంతకు ముందు ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్ గారు ఓం బిర్లా గారు ఉన్నారు. నెక్స్ట్ ఘనంగా వసంతోత్సవాలు ఇక్కడ ఊరేగింపులు సీతారాముల కళ్యాణ సమేత, లక్ష్మణ సమేత, ఆంజనేయ సమేత, రామ సమేత ముగ్గురు దేవుళ్ళు, వాటపడిగా శ్రీదేవి భూదేవి సమేత మల్లయ్యప్ప స్వామి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి వారు, ఇలా మొత్తం ఈ రూపాలన్నీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప రుక్మిణి సమేత కృష్ణ అంటే మొత్తం ముగ్గురున్నారు. ఒకరెవరు సీతారాములు వారు అంటే ఆంజనేయ స్వామి వారు మరియు మలయప్ప స్వామి వారు, కృష్ణస్వామి వారు ముగ్గురు యొక్క ఊరేగింపు. శ్రీవారి సాలకట్ట వసంతోత్సవాలు ఇక్కడ శ్రీవారి సాలకట్ట వసంతోత్సవాలు ఎక్కడ నిర్వహిస్తారు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా అని అంటాడు. తొలి 2 రోజులు మలయప్ప స్వామి ఈ మలయప్ప స్వామి యొక్క ఉత్సవాలు, మరి దాంతో పాటుగా ఆంజనేయ స్వామి ఉత్సవాలు, శ్రీకృష్ణస్వామి ఉత్సవాలు, వీటిని మూడింటిని శ్రీవారి సాలకట్ట వసంతోత్సవాల పేరుతోని 10 సంవత్సరం నిర్వహిస్తుంటారు. ఈ నిర్వహించే క్రమంలో ఏ ప్రాంతం అంటున్నారో అక్కడ శ్రీవారి ఆలయం తిరుమలలో నిర్వహిస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుపతిలోని ప్రతి సంవత్సరం సాలకట్ట వసంతోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది మనకి ఎగ్జామ్ పరంగా తీసుకున్నటువంటి అంశం. ఉచిత విద్యుత్ పథకంతో చేనేత కుటుంబాలకు ఉపశమనం. ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వచ్చేటువంటి అంటే మర్ర మగ్గాలకి ఒక సిస్టము మరియు మామూలు చేనేత మగ్గాలకు ఒక సిస్టము. అదే పవర్ లూమ్కి 500 యూనిట్ల యొక్క ఉచిత విద్యుత్తు. అదే చేనేత మగ్గాలకి 200 యూనిట్లు చేనేత మగ్గాలకి ఉచితంగా ఇస్తారు. అదే పవర్ లూము వాటికి మాత్రము 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తారు. 500 యూనిట్లు ఎంత మీరు చేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు అనేది దీని కాన్సెప్ట్ అనమాట. ఇలా ఆంధ్రప్రదేశ్లోని ఉచిత పథకానికి ఇలా 2017లో వచ్చినటువంటి కష్టాలు మొత్తాన్ని మేము తీర్చినాము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం వాళ్ళు మొత్తం మీద 200 ఒక స్లాబు, 500 ఒక స్లాబు. నిండి వెన్నెల్లో రామయ్య కళ్యాణం, ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి హాజరైన చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాల సమర్పణ. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో కళ్యాణము అమ్మవారి యొక్క తొలుత స్వామి అమ్మవారి యొక్క ఎదుర్కొల ఉత్సవాన్ని జరిపి కన్నుల పండుగగా యొక్క మన రాముల వారి యొక్క వివాహ ఘట్టాన్ని చాలా మంచి దేవతామూర్తులు ఆడ కొలువైనట్టు ఆ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించినటువంటి అర్చకులను ఇక్కడ ఇచ్చారు. ఇలా మన భారతదేశంలోనే ఒక్కొక్క ప్రాంతంలో జరిగేటువంటి ఉత్సవాల్లో శ్రీరాముడి యొక్క వివాహాన్ని మన శ్రీరామ నవమి అనేది కాకుండా వీళ్ళు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోని ఈ కడప, రాజంపేట, ఒంటిమిట్ట ప్రాంతాల్లో ఇప్పుడు ప్రత్యేకంగా అంటే కడప యొక్క వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒంటిమిట్ట ప్రాంతంలోని ఇక్కడ ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కన్నుల పండుగగా చేసేటువంటి యొక్క పండుగని రాముల వారి కళ్యాణం అంటారు. ఇది ప్రత్యేకంగా అప్పుడు అంటే శ్రీరాముడి కళ్యాణం రోజు కాకుండా ఏరే ఒక ప్రత్యేకంగా తీసుకొచ్చారన్నమాట. దీన్ని అక్కడ శాస్త్రాల ప్రకారం, ఆగమ శాస్త్రాల ప్రకారం, ఒంటిమిట్ట నియమాల ప్రకారం ఫాలో అవుతున్నారు. అమరావతిని ఎవరు కదలచలేరు. అదే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని, చేనేతల ఉచిత విద్యుత్ పథకాన్ని శ్రీకారం. రాష్ట్రంలో 5 చోట్ల హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పేదల సేవ కార్యక్రమంలోని సీఎం చంద్రబాబు రాష్ట్రానికి అమరావతి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో బుధవారం పేదల సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది జూన్లోని తల్లుల ఖాతాలో తల్లికి 100 నిధులు జమ చేస్తామని, త్వరలోనే ప్రతి ఇంటికి పైపు ద్వారా గ్యాస్ అంటే పైపుడి PNGని ఇస్తామని, అంటే పోలవరం ప్రాజెక్టుకు 1300 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చిన గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చెప్పారు. పీపోరి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 25,000 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఆధార్ టెస్ట్ ముందుకొచ్చినట్ట. 2018లోనే జువ్వాల దిన్నె అనే ఒక హార్బర్, జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్. ఈ ఫిషింగ్ హార్బర్పై దుష్ప్రచారం చేస్తున్నారంట. దీనిపై 2018లోని కేంద్రానికి లేఖ రాసి ఫిషింగ్ హార్బర్ కోసం ప్రతిపాదన చేసింది చంద్రబాబు నాయుడు అంట. ఈ యొక్క పథకాన్ని అంటే ఈ యొక్క నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఉదయగిరి ఆ ప్రాంతంలోని ఈయన ఫిషింగ్ హార్బర్ పైన దివ్యల జిన్న ఫిషింగ్ హార్బర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మన ఎగ్జామినేషన్ పరంగా కావాల్సింది దివ్యల దిన్నె, జువ్వల దిన్నె
ఆ ఫిషింగ్ హార్బర్ ఏ జిల్లాలో లొకేట్ అయి ఉంది? ఇది ఉదయగిరి ప్రాంతంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది పేదల సేవ, తల్లికి వందనం పథకాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది అక్కడ ఈ విషయంలోని. నెక్స్ట్ ఎల్‌నినో పరిస్థితులపై అవగాహన అవసరము. ఎల్‌నినో అంటే అర్థం చేసుకోండి, ఆ రానున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇది పసిగడతా ఉంటది. అంటే ఎల్‌నినో అంటే వాతావరణం యొక్క వేడి వాతావరణం. సింపుల్‌గా భారతదేశానికి ఉన్నటువంటి 3 వైపుల సముద్ర భాగంలో సంభవించే వాతావరణ మార్పుల్ని అంచనా వేయడానికి ఉన్నటువంటిది ఇది ఐఎండీ ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపంచ వాతావరణ సంస్థతో కలిసి ఒక విధానం తీసుకుంటారు. ఇలా ప్రపంచంలోని పసిఫిక్ మహాసముద్రం యొక్క పేరు తీరములోని సముద్ర ఉపరితలం పైన సంభవించేటువంటి ఆ దృగ్విషయము అనుకోకుండా అక్కడ ఎప్పుడైతే సముద్ర ఉపరితలం పైన వేడి వాతావరణం ఉందో ఆ వేడి వాతావరణం భారతదేశానికి బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం యొక్క వాతావరణ పరిస్థితులపైన ప్రభావం చేయడం అనేది జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి వేడి వాతావరణం ఎక్కువై వర్షాలు సంభవించకుండా కరువు కాటకాలు ఏర్పడుతుంటే దుర్భిక్షం ఏర్పడుతుంది. దాన్ని నెక్స్ట్ ముందు ఫాలో కావాలని చెబుతున్నారా ప్రభుత్వం వారు. సరైన ప్రణాళిక యంత్రాలతో 2027 జూన్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తయితే సాధ్యమే అంటున్నారన్నమాట. డీవాల్ రాతి కూర్పు సమస్య పరిష్కారమైంది. బ్లీడింగ్ ప్యానెల్ కోర్ పరీక్షలు నాణ్యత తెలియజేస్తున్నాయి. బావర్ నుంచి సమాచారం మొత్తం సేకరించిన డాక్యుమెంట్ చేయాలి. ఎక్కడైనా లోపాలు ఉంటే సరిచూసుకోవాలని ముందుకెళ్ళాలి. విదేశీ నిపుణుల బృందం 6వ పర్యటన సిఫార్సులు 2027 జూన్ నాటికల్లా అంటే గోదావరి పుష్కరాల నాటికల్లా దాన్ని ఫాలో చేయాలని కాన్సెప్ట్తో ముందుకొచ్చారంట. దాదాపు ఇప్పటి వరకు విదేశీ బృందాలు 6 సార్లు ప్రయాణించి దీనికోసం డయాఫ్రామ్ వాళ్ళు డయాఫ్రామ్ వాళ్ళతో పాటుగా ప్లాస్టిక్ కాంక్రీట్ నాణ్యత ఎక్కడైనా మరి డయాఫ్రామ్ వాళ్ళు తేడా వచ్చిందా, స్పిల్ వేలోని అప్రోచ్ ఛానల్ ఏమైనా తేడా ఉందా, అవి మొత్తం దీన్ని ఒక సిస్టమేటిక్ ఫాలో అవుతున్నారు. 3D సిస్టంలోని బావర్ నివేదికను ఫాలో అవుతున్నారంట. బ్లీడింగ్ సమస్య లేకుండా ఎక్కడా కూడా లీకేజ్ లేకుండా చాలా జాగ్రత్తగా 2027 జూన్ నాటికల్లా పోలవరం నిర్మాణం సాధ్యమై నీటిని ఇవ్వాలి అనేది ఇలా కాన్సెప్ట్. అంటే ఇప్పుడు గోదావరి డెల్టా స్కీములు ఏ విధంగా అయితే ఫాలో చేశారో అంటే అప్పుడు అబ్రహాం యాక్చువల్గా ప్రపంచంలోని ఉన్నటువంటి అత్యంత నాణ్యమైన మరి ఎక్కువ మందికి ఉపయోగపడే మరి ఆ ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి ధాన్యాగారంగా ఉన్న ఈ గోదావరి ప్రాంతంలోని ఏ విధంగా అయితే సర్ ఆర్థర్ కాటన్ గారు ఒక ముఖ్యమైన ఆరాధ దైవుడిగా కొలబడుతుండో అట్టే చంద్రబాబు నాయుడు గారు కూడా అలా కొలబడాలని పోలవరం మీద చాలా జాగ్రత్తగా పట్టుబట్టి చేస్తూ ఉన్నారు. పౌరుడి ఆరోగ్య చరిత్ర తెలిసేలా డిజిటల్ హెల్త్ కార్డు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నౌకా సాని బాలాజీ అన్నారట. డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తున్నారు పౌరుడి యొక్క. అంటే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంజీవని పథకము ద్వారా దాదాపు 3257 రకాల వైద్య సేవల్ని పౌరులకు ఉచితంగా ఇస్తున్నారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చెప్పినటువంటి విధానం ప్రకారం ప్రతి పౌరుడికి ఒక డిజిటల్ కార్డు ఇస్తారంట. రోగి ఐడి కార్డు నమోదు చేయగానే అతని పూర్తి ఆరోగ్య చరిత్ర స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందంట. దీంతో చికిత్స సులభమవుతుంది. అయితే అంతకుముందే ఈయన యొక్క ఆ రోగి అంటే మనిషి యొక్క ఏమేమి లోపాలు ఉన్నాయి ఏంటి అని టక్కన తెలుసుకుంటే డాక్టర్ గారు ఎమ్మటే వస్తారు, ఒక చెల్లిలో ఇంజక్షన్ పెట్టేసి ఆటోమేటిక్గా డబ్బు నయమైతుంది. దాని కాన్సెప్ట్ ఏపీ లోక్ భవన్లో అంటే ఏపీ యొక్క గవర్నర్ భవన్ని రాజ్ భవన్ని ఇప్పుడు ఆ రాజ్ భవన్ పేరు మీద భారతదేశంలో ఉన్న ఈ రాజ్ భవన్ల గవర్నర్ నివాసాలని లోక్ భవన్గా మార్చారు. అంతకుముందు రాజ్ భవన్ అనేవాళ్ళు. ఈ రాజ్ భవన్ పేరున రాజును తీసేసి ఇక్కడ రాజ్ అనే ఉండేది గతంలోని. ఆ రాజును తీసివేసి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు లోక్ భవన్ పెట్టారు. ఒడిశా యొక్క ఆ నూతన అవతరణ దినోత్సవం బీహార్ మరి రాజస్థాన్ ఇవి ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటైనవి. ఆ ఏర్పాటైన క్రమాన్ని వాటి యొక్క అవతరణ దినోత్సవం బీహార్ మరియు ఒడిశా రాజస్థాన్ బీహార్ ఒడిశా రాజస్థాన్లు ఏప్రిల్ 1వ తారీఖున భారతదేశంలో ఏర్పాటైనవి. ఇక్కడ ఒక రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. మరి ఇక్కడ ప్రాచీన చరిత్ర విభాగంలోని కళింగ యుద్ధము, మరి బీహార్ అంటేనేమో ఆ వరదలు అలా ఉండేవి. అలా ప్రాంత రాజస్థాన్ అంటే కోటాట యుద్ధాలు అట్లా ఉండేవి. అలాంటి ప్రాంతం నుంచి ఇప్పుడు ఒక మంచి నిబద్ధత గల రాష్ట్రాలుగా ఆ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లోని ఇవి ముందుకెళ్తా ఉన్నాయి. 17 బాగా అభివృద్ధి చెందిన పెద్ద రాష్ట్రాల్లోని ఇవి మొత్తం 3 స్థానం పొందినాయి అన్నమాట. ఆ పొందిన విధానం ప్రకారం ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లోని లోక్ భవన్ కేంద్రంగా వాళ్ళకి శుభాకాంక్షలు అవతరణ దినోత్సవాలు జరుపుకున్నారు. ఇలా ఈ రోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రోజు ఇలా ఉంటాయి. వీటినే మీరు ఫాలో కావడం వల్ల ఇవే క్వశ్చన్స్ ఎగ్జామ్ రిపీట్ అవుతూ ఉంటాయి. దీన్ని బట్టి మీరు ఆటోమేటిక్గా ఉద్యోగాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.